మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి అతి శ్రేష్టమైన నామంలో ఈ శనివారం పరిశుద్ధాత్మ కూడికలో పాలుపంపులు పొందిన దేవుని బిడ్డలను మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు. దేవుడు ఇంతవరకు మనలను మన కుటుంబాలను కంచివేసి కాపాడి 6 నెలల పాటు ఆయన రెక్కలేడల భద్రపరిచి 181 రోజుల పాటు కాపాడిన దేవునికి ఒకసారి 2 చేతులెత్తి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా, హల్లెలూయా. కొద్దిసేపు మనం దేవుని మాటలు ధ్యానం చేద్దాం. దేవుని మాట జీవం కలిగిన మాట. మనుషుడు రొట్టె వలన కాక దేవుని నోట నుండి వచ్చే మాట వలన జీవిస్తాడు. ఈ దినాన ఈ పరిశుద్ధాత్మ కూడికలో ఒక్క మాటను మనం ధ్యానం చేద్దాం. దానియేలు గ్రంథం 10వ అధ్యాయం 18వ వచనం 19వ వచనంలో రాయబడిన మాటని ఒక మాట మనం చూద్దాం. అతడు మరలా నన్ను ముట్టి నన్ను బలపరచి, నీవు బహుప్రియుడవు, భయపడకుము, నీకు శుభము కలుగునుగాక. ఆమె చెప్పండి అందరూ. నీకు సమాధానము కలుగునుగాక. ఆమె చెప్పండి. నీకు క్షేమము కలుగునుగాక. ఆమె చెప్పండి. ఈ పరిశుద్ధాత్మ కనిపెట్టు కూడికలో అడుగుపెట్టిన మన జీవితాల్లో దేవుడు మాట్లాడుతున్నటువంటి ఒక విలువైన మహిమ కలిగిన మాట ఏంటంటే, ఇక్కడ మనం చదివిన లేఖన భాగాల్లో ఒక చక్కటి మాట కనబడుతుంది. దానియేలు అనే భక్తునితో, దానియేలు అనే దేవుని సేవకునితో, దానియేలు అనే దేవుని దర్శనాలు చూడగలిగిన వ్యక్తితో 21 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేయగలిగిన ప్రార్థన వీరుడు. రోజుకు 3 సార్లు యెరూషలేము తట్టు తన ఇంటిలోకి వెళ్ళి కిటికీ తలుపులు తెరిచి యెరూషలేము తట్టు చేతులెత్తి ప్రార్థన చేయగలిగిన ప్రార్థన వీరుడు. ఆ దానియేలు అంత ప్రార్థన చేస్తున్నాడు కాబట్టే, అంత దేవుని సన్నిధిలో మహిమ కలిగే విధంగా నడుచుకుంటున్నాడు కాబట్టే, అంతగా దేవుని సన్నిధిలో దేవుని కొరకు సాక్షిగా బ్రతుకుతున్నాడు కాబట్టే అక్కడికి ఒక వార్త వచ్చి వినబడుతుంది. అక్కడికి ఒక శుభవర్తమానం వచ్చి వినబడుతుంది. అక్కడికి వచ్చిన వార్త ఏంటి? అక్కడికి వచ్చిన శుభవార్త ఏంటి? అక్కడికి వచ్చిన సమాచారం ఏంటంటే, దేవుని సన్నిధిలో కోట్ల కొలది దేవదూతలు ఉంటాయి. దేవుని సన్నిధిలో కోట్ల కొలది దేవదూతలు ఉంటుంటే ఆ దేవదూతలన్నిటికీ ఒక అధిపతి ఉంటాడు. ఆ కోట్ల కొలది దేవదూతలన్నిటి మీద ఉన్నటువంటి ఒక అధిపతి, అధికారి, ఆ దేవదూత పేరేంటంటే మిఖాయేలు. ఆ దేవదూత సాక్షాత్తు దేవుని సందులో దేవుని స్తుతించే దేవదూతగా ఉన్న కోట్ల కొలది దేవదూతల్ని వారిని ఎక్కడికి పంపించాలో, ఏ వ్యక్తి దగ్గరికి పంపించాలో, ఏ మనిషి దగ్గరికి పంపించాలో, దేవుడు చెప్పిన ప్రతి మాటను, దేవుడు చెప్పిన ప్రతి ఆలోచనను ఈ దేవదూతలకు తెలియజేసి, ఇదిగో ఫలానా ఊరిలో, ఫలానా గ్రామంలో, ఫలానా ఇంటిలో ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళు, ఆ వ్యక్తి బలహీనతలో ఉన్నాడు. లేదా ఫలానా చోటకు వెళ్ళు, ఆ వ్యక్తి సమస్యలో ఉన్నాడు. లేదా ఫలానా చోటకు వెళ్ళు, ఆ వ్యక్తి చిక్కుముడిలో ఉన్నాడు అని శత్రువుల మధ్యలో బాధించబడుతున్నా, సమస్యల్లో నలిగిపోతున్నా, రోగం చేత పీడించబడుతున్నా, ఏ పరిస్థితిలో ఏ వ్యక్తి ఉన్నాడో ఆ వ్యక్తి దగ్గరికి ఆజ్ఞను జారీ చేసి పంపించగలిగిన దేవదూత మిఖాయేలు దేవదూత. ఆ దేవదూత సాక్షాత్తు దేవుని సన్నిధిలో ఉన్నటువంటి దేవదూత, దైవజనుడు, దేవుని పనివాడు, దేవుని కొరకు నమ్మకంగా సాగుతున్నవాడు దానియేలు. మమ్మల్ని మేము పరిశుద్ధపరుచుకుంటాం, మమ్మల్ని మేము అపవిత్రపరుచుకోం, దేవుని కొరకు అవసరమైతే మా ప్రాణాలైనా పణంగా పెడతాం, మా దేహాలను కూడా అపవిత్రపరుచుకోం. ఆహారం ద్వారా కూడా రాజు భోజనం మేము తినం, రాజు తాగే ద్రాక్షరసం మేము త్రాగం, రాజు పూజించేది ఏది మాకు అవసరం లేదు. ఎందుకో తెలుసా? మా దేవుడు పరిశుద్ధుడు, మా దేవుడు సుచరిత్ర కలిగిన వాడు, మా దేవుడు ఆరాధనకి యోగ్యుడు, ఆరాధనకి అర్హుడు. ఆయన నడిపించినట్లుగా మేము నడుస్తాం, ఆయన మార్గాల్లో మేము జీవిస్తాం, ఆయన మాట తూచా తప్పకుండా మేము పాటిస్తాం. ఇదిగో మేము ఈ విధంగానే బ్రతుకుతాం. ఆజ్ఞ వచ్చింది, ఎవ్వరు కూడా కొన్ని దినాలు ఏ దేవునికి ప్రార్థన చేయకూడదు, ఎవ్వరు కూడా ఏ దేవునిని మొక్కకూడదు. రోగాలు వచ్చినాయా?
సమస్యలు వచ్చినాయా, ఇబ్బందులు వచ్చాయా, అవమానాలు వచ్చాయా, నిందలు వచ్చాయా, అయినా ఏ దేవునిని మొక్కకూడదు, పూజించకూడదు, ఆరాధించకూడదు అనే ఆజ్ఞ జారీ చేయబడింది. ఎందుకంటే రాజును మాత్రమే ఆరాధించాలి, రాజును మాత్రమే పూజించాలి, రాజునే మొక్కాలి. ఇదొక ఆజ్ఞ జారీ చేశారు. చేస్తే ప్రార్థనాపరుడైన దానియేలు రోజుకు 3 సార్లు యెరూషలేము తట్టు చేతులెత్తి ప్రార్థించే దానియేలు ఈ ఆజ్ఞను లెక్క చేయలేదండి. మనమైతే ప్రార్థన మానేస్తే బాగుండు అని అనుకుంటాం, ఈ పూట ప్రార్థన చేయకోకుండా ఉంటే బాగుండు అనుకుంటాం, ఈ పూట ప్రార్థన లేకపోతే బాగుండు అని అనుకుంటుంటాం. కానీ ప్రార్థన చెయ్యకూడదనే శాసనం వచ్చింది. ఎంత సంబరపడాలి! ప్రార్థన చేసే పని లేదు, మొర్ర పెట్టే పని లేదు, విజ్ఞాపన చేసే పని లేదు, పాట పాడే పని లేదు, వాక్యం చదివే పని లేదు, ఆరాధన చేసే పని లేదు, అసలు దేవుని స్తుతించే పని లేదండి. ఎంత ఆనందంగా ఉంటాం, ఎంత సంబరంగా ఉంటాం, ఎంత సంతోషంగా ఉంటాం. కానీ దానియేలు మాత్రం అలా ఉండలేదండి. దానియేలు ప్రార్థన చేయకూడదు, చేశారా చంపుతాం, ప్రార్థన చేయకూడదు, చేశారా సింహాల బోనులో పడేస్తాం అనే శాసనం, చట్టం వచ్చినప్పటికీ కూడా దానిని లెక్క చేయకోకుండా దేవుని సన్నిధిలో దినమునకు 3 సార్లు ఆయన సన్నిధిలో చేతులెత్తి ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేస్తూ ఉంటుంటే శత్రువులు చూశారు. అసలు ఆజ్ఞ పుట్టించిన వాళ్ళు, రాజా నువ్వెవరో తెలుసా, దేవుడి కన్నా గొప్పవాడివి, అసలు నిన్ను ఆరాధించకుండా, నిన్ను పూజించకుండా ఆ దేవుడిని పూజించడం ఏంటి? నువ్వు ఒక శాసనం పెట్టు, ప్రజలందరూ నీకే మొక్కాలి, నువ్వు ఒక శాసనం పెట్టు, ప్రజలందరూ నీకే దండం పెట్టాలి, నువ్వు ఒక శాసనం పెట్టు, ప్రజలందరూ నీ పాదాల దగ్గర సాగిలపడాలి అనేటువంటి శాసనం పుట్టిస్తే, ఆ శాసనం తెలిసి కూడా, ఆ శాసనాన్ని విని కూడా, ఆ శాసనం వచ్చిందని తెలిసి విని ఈ ఆలోచన ఉండి కూడా ఏది ఏమైనా దేవుని సందులో ప్రార్థన చేయొద్దనే శాసనాలా? దేనికి పనికి వస్తాయి? దేవుని సందులో ఆరాధన చేయొద్దనే శాసనాలా దేనికి పనికి వస్తాయి? ఏ శాసనం వచ్చినా నా ప్రాణాలే పోయినా, ఏ శాసనం వచ్చినా నన్ను సింహ బోనులోనే వేసినా నేను నా దేవునినే ఆరాధిస్తాను. గట్టిగా హల్లెలూయా చెప్పండి. నేను నా దేవునిని ఆరాధిస్తాను. గట్టిగా ఆమేన్ చెప్పండి. మనం ప్రతిరోజు కూడా శాసనాలు, మీరు ఆరాధన చేయకూడదు, మీరు ప్రార్థన చేయకూడదు, మీరు దేవుని మొక్కకూడదని శాసనాలు వచ్చినా మనం దేవునిని ఆరాధించే వారిగా మార్చబడదుము గాక. ఇప్పుడు ఆమె అన్నం బాగానే ఉంది కదా, మీరు ప్రార్థనకు వెళ్ళే వాళ్ళైతే మీకు రేషన్ ఇవ్వము అని అన్నారనుకోండి, మీరు ప్రార్థన చేసుకునే వాళ్ళైతే మీ పేరు ఆధార్ కార్డులో ఉండదు అని అన్నారనుకోండి, మీరు ప్రార్థన చేసుకునే వాళ్ళైతే మీకు గవర్నమెంట్ సంబంధించిన ఏది రాదు అని అన్నారనుకోండి, అప్పుడు ఉంటుంది మనకి, అప్పుడు అర్థమవుతుంది మనకి. ఏ విధము చేతనైనా అది వచ్చినా రాకపోయినా పర్వాలేదు, నేను నా దేవుని కోసం నిలబడతా అనేవాళ్ళు ఎంతమంది ఉంటాం? ఎక్కడ చూసాంలేండి, ఎప్పుడు దేవుడు వస్తాడు, ఎప్పుడు దేవునికి మనం మొక్కుతాం. ఈ రోజున ఇక్కడ లేకపోతే మనకు పని అవ్వదు, భూమి మీద బ్రతుకుతున్నాం, ఇది లేకపోతే మనకి జీవనం కొనసాగదు అని సర్ది చేసుకొని కాటాలో మనం సమానంగా చూసుకొని లోకం వైపు పరుగులు తీస్తూ ఉంటాం. దేవుని కోసం నిలబడగలిగిన వారు ఎవరు? దేవుని కోసం రోషంగా నిలబడగలిగిన వారు ఎవరు? ఇప్పుడు ఆ దేవదూత దేవుని సేవకుని దగ్గరికి, దేవుని కోసం నిలబడే వాని దగ్గరికి, దేవుని కోసం ఒక తీర్మానం చేసుకొని ప్రతిష్ఠించుకుని ఉన్న వ్యక్తి దగ్గరికి వచ్చి నిలబడి చెప్తున్న మాట, దానియేలు నీవు బహుప్రియుడవు, దానియేలు నీవు దేవునికి బహుప్రియుడవు అని చెప్తా ఉంటుంది. ఆ చెప్పుతున్నట్టుగా మన దగ్గరికి దేవుని దూతలు దిగి వచ్చి మన పేరుతో పిలిచి నీవు దేవునికి బహుప్రియుడు అనేటట్లుగా మనము జీవించుదుముగాక. గట్టిగా చెప్పండి ఆమేన్. కష్టాలు వస్తాయి, నష్టాలు వస్తాయి, కన్నీళ్ళు వస్తాయి. ఇప్పుడు లోకంలో ఒక సామెత ఉంటుంది, కాయలున్న చెట్టుకే ఏం తగులుతాయి? రాళ్ళు దెబ్బలు తగులుతాయి. ఆ చెట్టు అనుకుంటుందా, నేను ఇంత చక్కగా ఫలిస్తుంటే రాళ్ళ దెబ్బ నాకెందుకు, నేను ఫలాలు ఇస్తుంటే రాళ్ళ దెబ్బ నాకెందుకు అని చెట్టు అనుకోదు. కాయలు ఉన్న చెట్టుకు రాళ్ళ దెబ్బలు తగులుతాయి. ఇంకొక బాగా మీకు తెలిసిన సామెత చెప్పనా, ముక్కు ఉన్నంత వరకు ఏం కారిద్దంట చెప్పండి? పిల్లలకు తీస్తానంటారు, మనకు కూడా వస్తానుంటుంది కదా. ముక్కు ఉన్నంత వరకు కారుతానే ఉంటుంది. అంటే ఆత్మీయ జీవితంలో
మన కంఠంలో ఊపిరున్నంత వరకు, దేహంలో ఆయుష్ ఉన్నంత వరకు ప్రతిరోజు కూడా మనం ఎదుర్కొంటూనే ఉంటున్నాం. దేనిని? శ్రమలను, సమస్యలను, ఉపద్రవాలను, కన్నీళ్లను, వేదనలను ఇవన్నీ ఎదుర్కొంటున్న మనం దేవుడు అన్యాయస్తుడు అని అనకూడదు. దేవుడు అన్యాయం చేశాడు అనే మాట రాకూడదు. ఎందుకో తెలుసా? ఇక్కడ మనం ఎంతగా నలగగొట్టబడుతున్నా, ఇక్కడ మనం ఎంతగా శోధించబడుతున్నా, ఇక్కడ మనం ఎంతగా యాతన పెట్టబడుతున్నా ప్రతీది దేవుడు చూస్తూనే ఉన్నాడు, గమనిస్తూనే ఉన్నాడు. ఒక రోజున మనకు దేవుడు తగిన ప్రతిఫలాన్ని అనుగ్రహించునుగాక. ఈ భూమి మీద ఒకవేళ మనకి ఇవ్వలేదని అనుకోండి, అయినా కానీ ఏం బాధపడక్కర్లా. మన కోసం పరలోకంలో దాచిన, సిద్ధపరిచిన ఈవుల చేత దేవుడు మనల్ని తృప్తిపరచునుగాక. ఈ లోకంలో సంపాదన లేకపోయినా, ఆరోగ్యం లేకపోయినా, ఐశ్వర్యం లేకపోయినా, అయిన వాళ్ళే మనల్ని చూసి ఎక్కిరించినా ఎక్కడ కూడా మనం కృంగిపోనక్కర్లేదు. మన కోసం పరలోకంలో ధనాన్ని దేవుడు దాచే ఉంచాడు. ఆమె చెప్పండి. అందుకే ఈ సంవత్సరం ఇచ్చిన వాగ్దానం కూడా ఏంటి తెలుసా? మీ ఫలము పరలోకమందు గొప్పదై ఉండబోతుంది. ఆమె చెప్పండి. మన ఫలము పరలోకమందు గొప్పదై ఉండాలంటే దేవునికి అనుగుణంగా, దేవుని చిత్తానుసారంగా మన జీవితాలు మార్చబడాలి. ఆ విధంగా మార్చబడితేనే మన ఆత్మీయ జీవితం కొనసాగుతుంది. ఇక్కడ చదివిన మాటలో మనం గమనిస్తే దానియేలు దగ్గరికి మిఖాయేలు దూత వచ్చి చెప్తున్నాడు, దానియేలు నీవు బహుప్రియుడవు, నీవు బహుప్రియుడవు, నీవు బహుప్రియుడవు ఎందుకని చెప్పాడు. దానియేలు ఈ 3 సార్లు రోజుకి ప్రార్థన చేస్తున్నాడా? నేరం మోపారు. ఇదిగో ప్రార్థన చేస్తున్నాడు, నేరం చేశాడు. ప్రార్థన చేస్తే నేరం ఏంటంటే నాకు అర్థం కాలేదు. ప్రార్థన చేస్తే నేరం అని చెప్పి నేరం మోపించి ఏదైనా తప్పు చేస్తే నేరం అనాలి, దొంగతనం చేస్తే నేరం అనాలి, ఇతరులతో దోచుకుంటే నేరం అనాలి, ఇతరులకు ఏదైనా అపకారం కలుగు చేస్తే నేరం అనాలి, ఇతరులను దూషిస్తే నేరం అనాలి. కానీ ఇక్కడ శాస్త్రం ఏంటో తెలుసా? ప్రార్థన చేస్తే నేరం. ఆ నేరం మోపి దానియేలుని నేరాన్ని పట్టించి బంధించి తీసుకుని వచ్చి సింహాల బోనులో వేసారండి. సింహాల బోనులో వేసిన తర్వాత కూడా దానియేలు ఎక్కడ కూడా సింహాల బోనులో వేస్తాను తీసుకుని వెళ్తున్నారా? ఎక్కడ కూడా భయపడలా, ఎక్కడ కూడా భయపడలా. ఎందుకంటే నేనే తప్పు చేశా, నేనే తప్పు చేయలా. చెయ్యని నేరానికి వాళ్ళు తీసుకెళ్ళి సింహాల బోన్లో వేస్తున్నారా? వేయనివ్వండి. నేను ప్రార్థన చేశా, నా దేవునితో మాట్లాడా. నేను ప్రార్థన చేశా, నా దేవుని దర్శనాన్ని చూశా. నేను ప్రార్థన చేశా, నా దేవుని ముఖాన్ని నేను తేరి చూశా. ఇది తప్పు అని వాళ్ళు అనుకుంటున్నారేమో, కానీ నా దేవుడు ఈ ప్రార్థన తప్పు అనుకుంటే సింహాల బారిన నన్ను పడేస్తాడు, చంపేస్తాడు. ఒకవేళ నేను చేసింది నా దేవుని దృష్టికి న్యాయమైనదైతే నన్ను నిర్దోషిగా దేవుడు ఎంచుతాడు, సింహాల నోళ్లను మూయిస్తాడు. ఆమె చెప్పండి, గట్టిగా చెప్పండి ఆమెనని. ఏ సింహాల నోళ్ళు మీకోసం తెరిచి చూస్తున్నాయి? ఏ సింహాల నోళ్ళు మీకోసం తెరిచి మింగుదామని చూస్తున్నాయి? నేరం చేశారు, తప్పు చేశారు, పాపం చేశారు, అపవిత్రత కలిగారని ఏ సింహాలు నోళ్ళు నేరాలు మీ మీద మోపి సింహాల నోళ్లతో మింగ చేయాలని ఎదురు చూస్తున్నారు? ఈ రాత్రి దేవుడు ప్రతి సింహపు నోళ్లను మూయించునుగాక. గట్టిగా చెప్పండి ఆమెనని. ప్రతి సింహ నోరును దేవుడు మూయించునుగాక. మీ మీదకి వచ్చే సమస్యను దేవుడు అడ్డు తొలగించునుగాక. మీ మీదకు తీసుకొచ్చే బలహీనతను దేవుడు తొలగించునుగాక. మీ మీదకు వస్తున్నటువంటి ప్రతి శాపాన్ని కానీ దరిద్రతను కానీ దేవుడు మీ మీదకి రాకుండా, మీ బిడ్డల మీదకి రాకుండా, మీ వ్యాపారం మీదకి రాకుండా, మీ కుటుంబం మీదకి రాకుండా దేవుడే వాటిని తొలగించి దూరంగా పారదోలునుగాక. ఆయన ఎప్పుడు చేస్తాడో తెలుసా? మనము ఆయన దృష్టికి నిర్దోషిగా కనబడితే. దానియేలు నిర్దోషిగా కనబడ్డాడు. దేవుని దూత దిగి వచ్చి, దానియేలు నీవు బహుప్రియుడవు. తర్వాత ఏమనుంది? నీవు బహుప్రియుడవు కనుక, నీవు బహుప్రియుడవు కనుక భయపడొద్దు. అందరు గట్టిగా ఆమె చెప్పండి. భయపడొద్దు. దేనికి భయపడుతున్నావు? సమస్యలు వచ్చాయనా? దేనికి భయపడుతున్నావు? నిందలు వచ్చాయనా? దేనికి భయపడుతున్నావు? లేనిపోయిన అవమానాలు నాకే వస్తున్నాయనా? దేవుడి రాత్రి మాట్లాడుతున్నాడు. దేనికి భయపడక్కర్లేదు. ఆయన దూత మనతోనే ఉన్నారు. గట్టిగా ఆమె చెప్పండి. ఆయన దూత మన పక్కన ఉన్నారు. ఆమె చెప్పండి. ఆయన దూత ఒక్కొక్కరి పక్కన ఒక్కొక్క దూతని దేవుడు కావలిగా ఉంచాడు. ఆమె చెప్పండి.
గట్టిగా చెప్పండి ఆమేనని. మీ అందరి చుట్టూ ఒక్కొక్కరికి ఒక్కొక్క దూతని దేవుడు పంపించాడు. ఆమేన్ చెప్పండి. మీరు ఇక భయపడాల్సిన పని లేదు, దిగులు చెందాల్సిన పని లేదు, విచారపడాల్సిన పని లేదు. నా దేవుడు మీరు చేసిన ప్రతిదానికి ప్రతిఫలము దయచేయును గాక. భయపడకము. తర్వాత ఉన్న మాట ఏంటి? మీకు సమాధానం కలుగును గాక. గట్టిగా ఆమేన్ చెప్పుకోండి. మనలో ఇప్పటివరకు అసమాధానం, భయం ఊరేగిందా? అనారోగ్యమైన భయం ఊరేగిందా? ఆర్థిక ఇబ్బందులనే భయం ఊరేగిందా? సమస్యలనే భయం ఊరేగిందా? కానీ ఏ భయాలు మనకి పట్టి పీడించవు. ఆ భయాన్ని దేవుడు తొలగిస్తాడు. సమాధానం దేవుడు మనకు దయచేయును గాక. మూడు విషయాలు నేను ఆ రెఫరెన్స్లు చూపించి ముగిచ్చేస్తాను. చూడండి ఒకసారి. ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయం 12వ వచనం. త్వరగా చూడండి. ఆ రెఫరెన్స్ మీకు చూపించి నేను ముగించేస్తాను. ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయం 12వ వచనంలో రాబడిన మాట. అక్కడ ఒక వ్యక్తి ఉంటాడు, బెన్యామీను. బెన్యామీనుని గురించి ఇట్లా, నేను బెన్యామీను యెహోవాకు ప్రియుడు. దేవునికే మహిమ కలుగును గాక. ఈ బెన్యామీను యెహోవాకు ప్రియుడయ్యాడు కదా. ఈ బెన్యామీను యెహోవాకు ప్రియుడైనాక ఏం జరిగిందో అక్కడ 3 కార్యాలు ఉంటాయి చూడండి. ఆయన యొద్ద అతడు సురక్షితముగా నివసిస్తాడు, ఒకటి. రెండవది, దినమెల్లా ఆయన అతనికి ఆశ్రయంగా ఉంటాడు. మూడో కార్యం, ఆయన భుజముల మధ్య, అంటే కింద రాయబడిన మాట ఏంటో తెలుసా? ఆయన భుజముల మీద మనము నివాసం చేస్తాం. గట్టిగా ఆమేన్ చెప్పండి. బెన్యామీను యెహోవాకు ప్రియుడు. ఒకప్పుడు బెన్యామీను ఎవరో చూడండి ఒకసారి. ఆదికాండం 49వ అధ్యాయం 27వ వచనంలో ఒక మాట చూడండి. బెన్యామీను గురించి అక్కడ తన తండ్రి ఏమంటున్నాడు? 49వ అధ్యాయం 27వ వచనం అనుకుంటా. తండ్రి అంటున్నాడండి ఈ మాట. కన్న తండ్రి చెప్తున్నాడు, బెన్యామీను చీల్చే తోడేళ్ళంటోడు. బెన్యామీను చీల్చే తోడేళ్ళంటోడు. అతని జోలికి వెళ్ళకండి. బెన్యామీను జోలికి వెళ్ళారా చీల్చేస్తాడు, తోడేళ్ళంటోడు. అతని స్వభావమే తోడేళ్ళ స్వభావం, అతని మనస్తత్వమే తోడేళ్ళ మనస్తత్వం, అతని ఆలోచనలే తోడేళ్ళ ఆలోచన అని చెప్తుంటే 27వ వచనంలో అక్కడేమో చీల్చే తోడేలు అంటున్నాడు. ఇక్కడ ద్వితీయోపదేశకాండంలోకి వచ్చేప్పటికి దేవుడు అతని గురించి మాట్లాడుతున్నది ఏంటో తెలుసా? బెన్యామీను చీల్చే తోడేలు కాదు, బెన్యామీను యెహోవాకు ప్రియుడు. హల్లెలూయా. ఈ రోజున మనమందరము ఒకప్పుడు మన స్వభావాలు చీల్చే తోడేలుగా ఉన్నా, ఒకప్పుడు మన స్వభావాలు ఒకరిని గాయపరిచినట్లుగా ఉన్నా, ఒకప్పుడు మన స్వభావాలు ఒకరిని బాధ పెట్టినట్లుగా ఉన్నా, ఈ రోజు నుంచి మనము దేవునికి ప్రియులుగా మార్చబడుదుముగాక. దానియేలు దేవునికి ప్రియుడిగా మార్చబడ్డాడు. దేవుని దూత దిగి వచ్చి మాట్లాడడం మొదలుపెట్టాడు. నీకు శుభం, నీకు శుభం, నీకు శుభం కలుగుతుంది, భయపడొద్దు, భయపడొద్దు అంటున్నాడు. ఇక్కడ బెన్యామీను చీల్చే తోడేలుగా ఉన్న దేవుడు మాట్లాడుతున్నాడు. బెన్యామీను నాకు ప్రియుడు, దేవునికి ప్రియుడిగా ఉన్నాడు. ఆ బెన్యామీను దేవునికి ప్రియుడిగా ఉంటే 3 కార్యాలు జరుగుతున్నాయి. ఏమేం కార్యాలు జరిగినాయి అంటే, అక్కడ బెన్యామీను దేవునికి ప్రియుడిగా ఉంటే అతను ఎప్పుడు కూడా సురక్షితంగానే ఉంటాడు. ఆమేన్ చెప్పండి. మనం దేవునికి ప్రియులుగా ఉంటే మనం ఏ పని చేసినా, ఒకవేళ నష్టం ఎదురవుతున్నా సురక్షితంగానే మనం ఉంటాం. గట్టిగా ఆమేన్ చెప్పండి. మనం చేసే ప్రతి పనిలో సురక్షితాన్ని దేవుడు దయచేయునుగాక. బెన్యామీను దేవునికి ప్రియుడిగా ఉన్నాడు. రెండో కార్యం జరుగుతుంది, దేవుడే అతనికి ఆశ్రయంగా ఉంటున్నాడు. మూడవది, బెన్యామీను దేవునికి ప్రియుడిగా ఉంటే అతని జీవితంలో ఏం జరిగిందో తెలుసా? దేవుని భుజముల మీద ఆ బెన్యామీను నివాసం చేస్తున్నాడు. గట్టిగా ఆమేన్ చెప్పండి. మనకు తెలుసు కదా, చిన్న చిన్న పిల్లల్ని పెద్దోళ్ళు భుజాల మీద పెట్టుకుని మోసుకెళ్తారే, మనలను దేవుడైన భుజాల మీద మోయబోతున్నాడు. గట్టిగా ఆమేన్ చెప్పండి. మనలను ఏ సమస్యలో ఉన్నాం, ఏ కష్టాల్లో ఉన్నాం, వాటన్నిటిని తొలగించి ఆయన దూతను మన దగ్గరికి పంపి మనలను ఆయన భుజాల మీద మోసేటట్లు దేవుడు కార్యాలు జరిగించును గాక. రెండో మాట మీకు నేను జ్ఞాపకం చేసేది ఏంటంటే, కీర్తన గ్రంథంలో ఒక మాట ఉంటుంది, దేవుడే నాకు రక్షణ అని అంటాడు. మనకు దేవుడు రక్షణగా ఉంటాడు, రక్షణ ప్రాకారంగా ఉంటాడు. ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, దానియేలు సమస్యలో ఉన్నాడు, దానియేలు ఇబ్బందులో ఉన్నాడు, దానియేలు ఉపద్రవంలో ఉన్నాడు, కానీ సింహపు బోనులో రక్షణ ప్రాకారాన్ని దేవుడు అనుగ్రహించాడు. సింహపు బోనులో రక్షణ ప్రాకారాన్ని ఇచ్చాడు.
ఈ రక్షణ ప్రాకారం ఎలా వస్తుందో తెలుసా? నీటి బాప్తిసం ద్వారా ఆయన సంధిలో ముంచడ బాప్తిసం పొందిన తర్వాత మనకు మన కుటుంబాలకు దేవుడు రక్షణ ప్రాకారాన్ని అనుగ్రహించునుగాక. రక్షణ లేని ఒక వ్యక్తి ఐథియోపియా దేశంలో ధనాగారం అంతటి మీద అధికారిగా ఉన్నప్పటికీ రక్షణ లేదు. యెరూషలేములో ఉత్సవాలు జరుగుతుంటే, యెరూషలేములో ప్రార్థనలు జరుగుతుంటే, యెరూషలేములో సభలు జరుగుతుంటే, యెరూషలేములో ఆరాధనలు జరుగుతుంటే వెళ్ళాడు. వెళ్ళినవాడు వెళ్ళినట్లే రాకోకుండా ఇక్కడికి వచ్చాం కదా, ఏదైనా ఒక వస్తువు కొనుక్కుందాం, ఇదిగో ఇక్కడికి తీర్థయాత్రలకు ఎక్కడెక్కడికో వెళ్ళిన వాళ్ళు ఒక్కొక్కటి తెచ్చుకుంటారు కదా, అలాగే వెళ్ళాం కదా ఒక వస్తువు తెచ్చుకుందాం అని ఏం తెచ్చుకుంటాం అని చూశాడు. అక్కడ ఒక చుట్టలు కనపడి, అక్కడ గ్రంథపు చుట్టలు కనపడి, చెట్ల బెరడులోంచి చెక్కి దాని మీద సిరాతో రాసినటువంటి గ్రంథపు చుట్టలు, ఒక చుట్టను కొనుక్కుందామని చెప్పి చూస్తే ఏది కొందాం అని ఆలోచించాడు. యెషయా గ్రంథం కనపడింది. ఆ యెషయా గ్రంథాన్ని చేతబట్టుకొని తీసుకొని తన రథం ఎక్కి యెరూషలేము వచ్చా, ఒక గ్రంథపు చుట్ట కొనుక్కున్నా. యెరూషలేము వచ్చా, పండగను చూసా. యెరూషలేము వచ్చా, ఆరాధనను చూసా. యెరూషలేము వచ్చా, ఇక్కడ జరుగుతున్న ఉత్సవాలను చూసా అని అనుకుని సంబరపడుతూ వెళ్తూ ఆ గ్రంథపు చుట్ట చదువుదామని తెరిస్తే చదువుతున్నాడు. యెషయా గ్రంథంలో 53వ అధ్యాయానికి వచ్చాడు కానీ ఏమి అర్థం కావట్లా. ఆయన మన కొరకు గాయాల పాలయ్యాడు, మన కొరకు దెబ్బలు తిన్నాడు, సుందరుడు కురూపిగా మార్చబడ్డాడు, దేహమంతా రక్తసిక్తం అయిపోయింది, ఆయన పొందిన గాయాల ద్వారా స్వస్థత ఉంది, ఆయన పొందిన పంచవేంద్రముల ద్వారా స్వస్థత ఉందన్న మాట వింటుంటే ఏం అర్థం కావట్లా. ఈ అర్థం కాని పరిస్థితిని దేవుడు చూశాడు. హల్లెలూయా. ఒక వ్యక్తి వాక్యాన్ని చదువుతుంటే ఒకవేళ అర్థం కాకపోయినా, ప్రార్థన చేస్తుంటే ఆలోచన రాకపోయినా, వాక్యాన్ని వింటున్నప్పుడు అది మనకు అర్థం కాకపోయినా దేవుడు పరిశుద్ధాత్మను మనకు తోడుగా ఉంచునుగాక. వెంటనే ఒక సేవకుని పంపించాడు ఫిలిప్పుని. ఫిలిప్పు, ఫలానా దారిలో ఒక రథం వెళ్తుంది, పరిగెత్తు. అయ్యా రథ వేగం ఎంత, నా పరుగు ఎంత, రథాన్ని నేను ఎక్కడ కలుసుకుంటా అంటే ఇవేమి చెప్పదు, పరిగెత్తు అనగానే ఆత్మ ఫిలిప్పుని కొనిపోయి రథం దగ్గర నిలిపితే రథంలో ఉన్న వ్యక్తి తలుపు తీసి చూశాడు. వెంటనే అడుగుతున్నాడు, అయ్యా నువ్వు చదువుతుంది అర్థమవుతుందా? ఎవడైనా నాకు బోధించకుండా నాకు ఎలా తెలుస్తుంది అంటే వెక్కి కూర్చున్నాడు. రథంలో యెషయా గ్రంథంలో ఈయన మన మెస్సయ్య, రాబోతున్న యేసుక్రీస్తు ప్రభుల వారు, ఆయన గాయాల్లో ఉన్న స్వస్థత ఉంది, ఆయన పొందిన దెబ్బల ద్వారా స్వస్థత, ఈ ప్రవచనాలు నెరవేరబోతున్నాయి అని ఇవన్నీ చెప్తే నేను ఆయన బిడ్డకి ఎలా మార్చబడాలి? నీటి బాప్తిసం ద్వారా ఆయన రక్షణ దయచేస్తాడు, రక్షణ ద్వారా విమోచన కలుగు చేస్తాడు, రక్షణ ద్వారా నీలో ఉన్న ప్రతి పాపాన్ని ఆయన కడిగి నిన్ను పరిశుద్ధపరుస్తాడు, నేను ఆయన బిడ్డగా మారుస్తాడంటే వెంటనే ఆయన ఏమన్నాడు తెలుసా? ఇదిగో రథాన్ని ఆపండి. బయటికి దిగి వచ్చారు. నీళ్ళున్నాయి, బాప్తిసం ఇచ్చే సేవకుడు నువ్వు ఉన్నావు, ఇంక నాకు అడ్డం ఏంటి, నాకు బాప్తిసం ఇమ్మన్నాడు. యేసు ప్రభుల వారు ఏ గాయాలు పొందారో, యేసు ప్రభుల వారు ఎలా హింసించబడ్డారో, యేసు ప్రభుల వారు ఎలా చనిపోయారో, తిరిగి ఎలా లేచారు, ఇవన్నీ కూడా ఆ రథంలో ఉన్న వ్యక్తికి బోధిస్తే మారు మనసు పొందాడండి. ఆ మారు మనసు పొంది రక్షణ పొందుకొని తిరిగి సంతోషంతో తన ఇంటికి వెళ్ళాడు. ఈ రోజున మనం ఎన్ని సంవత్సరాల నుంచి దేవుని సంధికి వెళ్తున్నాం? బాప్తిసం పొందుకుంటున్నామా? రక్షణ పొందుకుంటున్నామా? దేవుని బిడ్డగా మార్చబడుతున్నామా? ఇక్కడ మనకు కనబడుతుంది, దానియేలు నీవు బహుప్రియుడవు, భయపడొద్దు, నీకు శుభమే కలుగుతుంది అని దేవుని వాక్యం వినబడుతుంది. బెన్యామీను నీవు యెహోవాకు ప్రియుడవు. తండ్రి అంటున్నాడు చీల్చే తోడేలని, కానీ దేవుడు అంటున్నాడు యెహోవాకు ప్రియుడని. యెహోవాకు ప్రియుడిగా ఉన్న వ్యక్తిలో 3 కార్యాలు మనం చూసాం. యెహోవాకు ప్రియుడిగా ఉన్న వ్యక్తిలో 3 కార్యాలు మనం చూస్తున్నాం. సురక్షితంగా ఉంటాడు, దేవుని సన్నిధిలో నీటి కాలంలో ఎవరైనా జీవిస్తాడు, అతను ఏ పని చేసినా అది దీవెనకరంగానే మార్చబడుతుంది. ఈ రోజున ఈ మాటలు వింటున్న మన జీవితంలో ఎంతకాలం దేవుని సన్నిధికి వస్తున్నా, దేవుని దూతలు మన దగ్గరికి వస్తున్నా, దేవుని సేవకులు వింటున్న మాటల ద్వారా మనం ఆత్మీయ జీవితం కట్టుకోగలుగుతున్నామా, కూల్చుకుంటున్నామా, దేవుని కొరకు సాక్షులుగా బ్రతకగలుగుతున్నామా? ఒకవేళ చాలండి భక్తి, చాలండి జీవితం అనుకుని సరిపెట్టుకుంటున్నామా? ఈ పూటకి కొంచెం ఆహారం దొరికితే చాలండి, ఈ పూటకి నాకు జీవనం కొనసాగితే చాలండి అనుకుంటున్నామా? ఎన్ని శ్రమలు వచ్చినా దేవుని కోసం దానియేలు నిలబడినట్లుగా మనము నిలబడగలిగితే పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని అభిషేకించి ఆత్మతో నింపి కృపలో వర్ధిల్లింప చేయునుగాక. మొదటిది, ఆయనకు ప్రియులుగా మనం మార్చబడతాం. ప్రియులుగా మార్చబడిన మనం చీల్చే తోడేలుగా కాదు, యెహోవాకు ప్రియులుగా మనం మార్చబడతాం. రెండవది,
రక్షణ ప్రాకారం దేవుడు మనకు దయచేస్తున్నాడు. మూడో మాట మీకు రెఫరెన్స్ చూపించేసి ముగించేస్తాను చూడండి. యెషయా గ్రంథం 42వ అధ్యాయం మొదటి వచనం. యెషయా గ్రంథం 42వ అధ్యాయం మొదటి వచనంలో రాయబడిన మాట, ఇదిగో నేను ఆదుకొను నా సేవకుడు, నేను ఏర్పరచుకుని వాడు నా ప్రాణమునకు ప్రియుడు, అతని యందు నా ఆత్మను నేను ఉంచాను. గట్టిగా ఆమెను చెప్పండి. దేవునికి ప్రియులుగా మనము బ్రతుకుదుముగాక. మనము దేవునికి ప్రియులుగా బ్రతికితే దేవుని దూత మన దగ్గరికి వచ్చి మాట్లాడడం మొదలు పెడతాడు. మనకి ఏ సమస్య ఉందో ఆ సమస్యల నుంచి మనల్ని దాటించడానికి దేవుడు ఇష్టపడతాడు. మనకి ఏ ఇబ్బందులు, ఏ ఇరుకులు ఉన్నాయి వాటిలో నుంచి మనకి ఒక జయాన్ని దేవుడు కలుగు చేస్తాడు. ఈరోజు నీ మాటలు వింటున్న మన జీవితంలో చివరిగా మూడో మాట ఏంటో తెలుసా? మనకు దేవుడు పరిశుద్ధాత్మను దయచేయబోతున్నాడు. గట్టిగా ఆమె చెప్పండి. ఆయన పరిశుద్ధాత్మ చేత మనము నింపబడుదుముగాక. ఈ మాటలు విన్న తర్వాత అయినా ఒక్క క్షణం దేవుని సందులో ఇంతవరకు మనం ఎలా ఉన్నాం, ఎలా జీవిస్తున్నాం, ఒక చిన్న ప్రార్థన మనం చేసుకోబోతున్నాం. అందరూ కూడా లేచి నిలబడండి, ప్రార్థన చేసుకుందాం. మూడోదిగా ఆయన పరిశుద్ధాత్మను మనకు అనుగ్రహిస్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభులు వారు తిరిగి వెళుతూ, నేను మీ కొరకు ఒక ఆదరణకర్తను పంపిస్తున్నాను అన్నాడు. ఆ ఆదరణకర్తే పరిశుద్ధాత్మ. ఆ ఆదరణకర్తే మనల్ని సత్యములో నుంచి సర్వ సత్యంలోకి నడిపిస్తున్నాడు. ఒక్క క్షణం ఎవరికొరకు ప్రార్థన చేసుకోండి. ఒక చిన్న ప్రార్థన చేసుకోండి దేవుని సన్నిధిలో. ఎవరికొరకు ఒక చిన్న ప్రార్థన చేసుకోండి. దానియేలు, నీవు బహుప్రియుడవు, భయపడకు. దానియేలు, నువ్వు బహుప్రియుడవు, భయపడకు. నీకు సమాధానం కలుగుతుంది, నీకు శుభం కలుగుతుంది అని దేవుని వాక్యం వినబడుతుంది. ఆ దానియేలు నిర్దోషిగా ఉన్నాడు కనుక దేవుని దూతలు దిగొచ్చారు. ఆ దానియేలు దేవునికి ప్రియుడిగా ఉన్నాడు. ఈ రోజున మనం ప్రియులుగా మార్చబడాలి. దేవునికి ఆత్మచేత నింపబడి అభిషేకించబడి దేవుని సొత్తుగా మార్చబడాలి. బెన్యామీను గురించి మాట్లాడుతున్నాడు దేవుడు. బెన్యామీను దేవునికి ప్రియుడు అంటే దేవుడే బెన్యామీనుకి తోడై ఉన్నాడు. దేవుడు బెన్యామీనుకి తోడై ఉన్నాడు. ఆ బెన్యామీను ఒకప్పుడు చీల్చే తోడేలుగా ఉన్నాడు. కానీ ఇప్పుడు దేవునికి ప్రియుడిగా ఉన్నాక 3 కార్యాలు జరుగుతూ వచ్చాయి. దేవుడు సురక్షితంగా దేవుని సన్నిధిలో నివసిస్తున్నాడు. దినమెల్లా దేవుడే బెన్యామీనుకి ఆశ్రయంగా ఉన్నాడు. దేవుని భుజముల మీద బెన్యామీను నివాసం చేస్తున్నాడు. ఒకసారి మరలా మీకు జ్ఞాపకం చేస్తాను. బెన్యామీను దేవునికి ప్రియుడిగా లేనంత వరకు చీల్చే తోడేలుగా ఉన్నాడు. కానీ బెన్యామీను దేవునికి ప్రియుడిగా మార్చబడిన తరువాత దేవుని యొద్ద సురక్షితంగా నివాసం చేస్తున్నాడు. దేవుని యొద్ద ఆశ్రయపురంలో దాగి ఉంటున్నాడు. ఆయన భుజాల మీద నివాసం చేస్తున్నాడు. రెండవది, రక్షణ భాగ్యం కావాలి. రక్షణ ప్రాకారం మనకు ఉండాలి. మూడోది, పరిశుద్ధాత్మ అభిషేకం ఉండాలి. ఈ 3 కలిగి ఉంటే మనం దేవునికి ప్రియులుగా మార్చబడతాం. దేవుడు తోడై ఉంటున్నాడా? రక్షణ ప్రాకారం ఉందా? పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకోగలుగుతున్నామా? ఈ 3 మనం కలిగి ఉంటే రక్షణ ప్రాకారంలో దేవుడు మనల్ని భద్రపరుస్తాడు. ఇది నాన్న ఒక్క క్షణం ఒక చిన్న తీర్మానంతో ఆయన సన్నిధిలో ఒక చిన్న ప్రార్థన చేసుకోండి. తండ్రి, ఇంతవరకు కూడా నీకు ప్రియులుగా మేము మార్చబడకుండా లోకానికి, పాపానికి, ఆశలకు, కోరికలకు ప్రియులుగా ఉన్నామేమో. ఒకవేళ నిద్రకు ప్రియులుగా ఉన్నామేమో. ఒకవేళ తిండికి ప్రియులుగా ఉన్నామేమో. మమ్మలను సరిచేయవా? నీకు మేము ప్రియులము అని దేవదూతలు దిగి వచ్చి మాతో చెప్పగలిగే విధంగా మమ్మల్ని నడిపించవా? దేవదూతలు మాతో నీవు దేవునికి ప్రియుడవు, నీవు దేవునికి ప్రియురాలువి అని చెప్పగలిగే విధంగా మమ్మల్ని సరిచేసి నడిపించవా?
ఆ విధంగా నాకు కార్యాన్ని జరిగించయ్యా. బెన్యామీను చీల్చే తోడేలా కావచ్చు, దేవునికి ప్రియుడిగా మార్చబడితే దేవుడే తోడై ఉండి నడిపిస్తున్నాడు బెన్యామీను. దావీదు అంటున్నాడు, నీ రక్షణ భాగ్యం నాకు కావాలయ్యా, నీ రక్షణ ప్రాకారంలో నేను నడిపించబడాలయ్యా. చివరిగా మనం విన్న మాట, పరిశుద్ధాత్మ అభిషేకం మనం కలిగి ఉండాలి. పరిశుద్ధాత్మ అభిషేకం చేత మనం నింపబడాలి. ఆ విధమైన కార్యాలు దేవుడు మనలో జరిగించేటట్లుగా ఒక చిన్న ప్రార్థన చేసుకోండి. ఈ 3 విషయాలు మనసులో పెట్టుకొని ప్రార్థన చేసుకోండి. నా దేవుడు నాకు తోడై ఉండాలి, నాకు రక్షణ భాగ్యం కలగాలి, పరిశుద్ధాత్మ అభిషేకం చేత నేను నింపబడాలి, నేను దేవునికి ప్రియుడిగా మార్చబడితే ఈ కార్యాలన్నీ నా పట్ల జరుగుతాయి కదా అని, నేను నీకు ప్రియునిగా మార్చబడాలి అంటే ఒక క్షణం ఒక చిన్న ప్రార్థన చేసుకోండి. హల్లెలూయా 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 హల్లెలూయా. తండ్రి మీకు వందనాలు 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 వందనాలు. దేవా మీకు వందనాలు 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 వందనాలు. సంబరమే యేసు కౌగిలిలో, సర్వాంగ సుందరుడై వచ్చువేళ, సమీపమయే ఆ శుభవేళ. నా ప్రియుడు యేసు నా ప్రియుడు, నా ప్రియునికి నే సొంతమేగా. నా ప్రియుడు యేసు నా ప్రియుడు, నా ప్రియునికి నే సొంతమేగా. నా ప్రియుడు నావాడు, నా ప్రియుడు నావాడు, నా ప్రియుడు యేసు నా ప్రియుడు, నా ప్రియుడికి నే సొంతమేగా. మరణపు ముల్లు నాలో విరచే, మానను మధురముగా మార్చి, మరణపు ముల్లు నాలో విరచి, మానను మధురముగా చేసి, మనసును మందిరముగా మార్చి, నా మనసును మందిరముగా మార్చే. నా ప్రియుడు యేసు నా ప్రియుడు, ఆమేన్. నా ప్రియునికి నే సొంతమేగా. నా ప్రియుడు యేసు నా ప్రియుడు, నా ప్రియునికి నే సొంతమేగా. జీవితమే జలరేఖలుగా చెదరిన సమయములన్నిటిలో, జీవితమే జలరేఖలుగా చెదరిన సమయములన్నిటిలో, పిలుపును స్థిరపరచే కృపలో, నా పిలుపును స్థిరపరచే కృపలో. నా ప్రియుడు యేసు నా ప్రియుడు, ఆమేన్ ఆమేన్. నా ప్రియునికి నే సొంతమేగా. నా ప్రియుడు నావాడు, నా ప్రియుడు నావాడు, నా ప్రియుడు యేసు నా ప్రియుడు, నా ప్రియునికి నే సొంతమేగా. కృపనే ధ్వజముగా నాపైనెత్తి, కృంగిన మదిని నింగికెత్తి, కృపనే ధ్వజముగా నాపైనెత్తి, కృంగిన మదిని నింగికెత్తి, కృప
కృపతో పరవశముంది తిని, కృపతో పరవశముంది తిని, నా ప్రియుడు యేసు నా ప్రియుడు, ఆమె నా ప్రియునికి నే సొంతమేగా, నా ప్రియుడు యేసు నా ప్రియుడు, నా ప్రియునికి నే సొంతమేగా, నా ప్రియుడు నా వాడు, నా ప్రియుడు నా వాడు, నా ప్రియుడు యేసు నా ప్రియుడు, నా ప్రియునికి నే సొంతమేగా, సంబరమే యేసు కౌగిలిలో, సర్వాంగ సుందరుడై వచ్చు వేళ, కలిసి పాడదాం. సంబరమే యేసు కౌగిలిలో, సర్వాంగ సుందరుడై వచ్చు వేళ, సమీపమయే ఆ శుభ వేళ, సమీపమయే ఆ శుభ వేళ, సమీపమయే ఆ శుభ వేళ, నా ప్రియుడు యేసు నా ప్రియుడు, నా ప్రియునికి నే సొంత, ఆమేన్. నా ప్రియుడు యేసు, అందరి నోట, నా ప్రియునికి నే సొంతమేగా, నా ప్రియుడు యేసు నా ప్రియుడు, నా ప్రియునికి నే సొంతమేగా, నా ప్రియుడు యేసు నా ప్రియుడు, నా ప్రియునికి నే సొంత, అందరు కలిసి మరొకసారి, నా ప్రియుడు యేసు ప్రియుడు, నా ప్రియునికి నే సొంతమే, అందరు కలిసి, నా ప్రియుడు నా ప్రియునికి నే సొంతమేగా, నా ప్రియుడు నా వాడు, నా ప్రియుడు నా వాడు, నా ప్రియుడు యేసు నా ప్రియుడు, నా ప్రియునికి నే సొంతమేగా, నా ప్రియునికి నే సొంతమేగా, నా ప్రియునికి యేసయ్యా ప్రియుడా, ప్రాణ ప్రియుడా, నా 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 ప్రియుడు యేసు నా ప్రియుడు, ఆమేన్. నా ప్రియుడు యేసు నా ప్రియుడు, నా ప్రియుడు యేసు నా ప్రియుడు, ప్రియుడా ప్రియుడా, నా ప్రాణ ప్రియుడా, ప్రియుడు యేసు నా ప్రియుడు, నా ప్రియునికి నే సొంతమేగా, సంబరమే యేసు కౌగిలిలో,
సర్వాంగ సుందరుడై వచ్చు వేళ సమీపమయే ఆ శుభవేళ నా ప్రియుడు యేసు నా ప్రియుడు. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, జీవాధిపతి, గొప్ప దేవుడానికి వందనాలు చెల్లించుకుంటున్నామయ్యా. మీ అపారమైన ప్రేమ కొరకు ధన్యవాదాలు. ఇంతవరకు కూడా తోడై ఆశీర్వాదకరంగా ఈ పరిశుద్ధాత్మ కూడికను మీరు జరిగించినందుకు వందనాలు. ఈ దినాన మీరు మాట్లాడుతూ వచ్చారు కదయ్యా, దానియేలు నీవు బహుప్రియుడవు, దానియేలు నీవు బహుప్రియుడవు, భయపడొద్దు, నీకు శుభం కలగబోతుంది అని తేటగా మాతో మాట్లాడారు కదయ్యా. ఆనాడు దానియేలుని పిలిచినట్లుగా ఈనాడు సమస్యల్లో, కన్నీళ్లలో, బలహీనతల్లో, ఉపద్రవాల్లో, వేదనలో ఉన్న మమ్ములను మీరు ఈ రాత్రి పలకరించిన వాడా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. మా భయాలన్నిటిని తొలగించి, మా ఆందోళనలన్నిటిని తొలగించి మాకు శుభం కలుగు చేసిన వాడా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. బెన్యామీను చీల్చే తోడేలుగా ఉన్నప్పటికీ నీకు ప్రియునిగా మార్చుకొని ప్రియులుగా ఉన్నవారికి మీరు తోడై ఉన్నారు కదయ్యా. ప్రియులుగా ఉన్నవారిని రక్షణ కలుగు చేశారు కదయ్యా. ప్రియులుగా ఉన్నవారికి పరిశుద్ధాత్మను అనుగ్రహించారు కదయ్యా. ఆ విధంగా మా జీవితాల్లో మీరు కార్యాలు చేసినందుకు వందనాలు. ఈ దినాన నీ సన్నిధిలో అడుగుపెట్టిన బిడ్డలందరినీ పేరు పేరున దీవించి మీ రాకడ కొరకు సిద్ధపరచండి. ఘనత, మహిమ, ప్రభావాలు మీకు ఆరోపిస్తూ మరొకసారి రేపటి దినాన జరగబోతున్న ఆదివారపు ఆరాధన కొరకు, మంచి వాతావరణం కొరకు, పొడి వాతావరణం కొరకు, వచ్చే నీ బిడ్డలందరి ప్రయాణాల కొరకు ప్రార్థన చేస్తున్నాం. కుటుంబాలుగా నడిపించండి. ఆరాధన మహిమకరంగా జరిగించండి. సమస్త విషయాలు మీరు తోడేయండి. మహిమకరంగా మీరు ముందుండి నడిపించమని అటు కార్యాలు మీరు చేసినందుకు వందనాలు చెల్లిస్తూ ఈ దినాన ఈ పరిశుద్ధాత్మ కూడికలో అడుగుపెట్టిన ప్రతి బిడ్డలను పేరు పేరున దీవించి మీరు రాకడ కొరకు సిద్ధపరచండి. ఘనత, మహిమ, ప్రభావాలు మీకు ఆరోపిస్తూ నజరేయుడైన యేసు క్రీస్తు పరిశుద్ధమైన శక్తి గల నామంలో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క కృప, మహాకనికరం, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసమైన సన్నిధి ఇప్పుడును ఎల్లప్పుడును మనకును మనవలే ప్రార్థించే సకల పరిశుద్ధులకును కృప సదాకాలం సమృద్ధిగా తోడై ఉండునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ వందనాలు. ప్రభు మిమ్ములను మీ కుటుంబాలను దీవించునుగాక. ఆమేన్.